గేమ్ చేంజర్. ఓకే. మీరు హట్ అయి కమెంట్స్లో వేసుకున్నా సరే ఈ మూవీ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే నాకైతే ఇట్స్ జస్ట్ ఎన్ ఓకేష్ మూవీ అనిపించింది. నేనైతే డిసప్పాయింట్ అయ్యా. ఇది ఒక రెగ్యులర్ స్టోరీ అని తెలుసు, బట్ నరేషన్ వాజ్ ఆల్సో టూ రెగ్యులర్ అండ్ ప్రెడిక్టబుల్. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ అబ్బా అదిరిపోయింది రా ఈ సీన్ అనిపించేలా ఒక్క విజువల్ వర్తి మూమెంట్ కూడా లేదు. 2000s శంకర్ కావాలనుకున్నా కానీ శంకర్ ఇంకా 2000s తీసినట్టు తీస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ మూవీలో కమర్షియల్ హైస్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ స్టిల్ ఐఎమ్ డిసప్పాయింటెడ్. దేర్ ఇస్ నథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్. ఈ మూవీ ఎటూ కాకుండా పోయింది. లైక్ ప్రాపర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, అలాని మనల్ని ఎక్సైట్ చేసే సీక్వెన్సెస్ ఆర్ డ్రామా కూడా లేదు. స్టోరీ ఆఫ్ దిస్ మూవీ, ఇది ఒక రెగ్యులర్ స్టోరీయే అని మనకు ముందే తెలుసు. సో దేర్ ఈస్ నథింగ్ న్యూ ఇన్ ద స్టోరీ. నరేషన్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ నరేషన్ ఫ్లాట్ గా ఒకే ఫ్లోలో వెళ్తుంది. రామచ్చ సాంగ్ తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఆ తర్వాత నుంచి ఎక్కడ ఏం హైస్ లేకుండా వెళ్తుంది మూవీ. అసలు ఆ లవ్ ట్రాక్ ఎంత చైల్డిష్ గా ఉంటుందంటే ఎంత త్వరగా అయిపోద్రా బాబు ఎపిసోడ్ అనిపించింది నాకైతే. ఒక డీసెంట్ ఫ్లోలో వెళ్తున్న మూవీని చెడగొట్టేలా ఉన్నాయి ఆ లవ్ ట్రాక్ ఎపిసోడ్స్. ఇంటర్వల్ బ్లాక్ వాజ్ వెరీ గుడ్. నాకైతే ఇంటర్వల్ బ్లాక్ నచ్చింది. అక్కడ నాకు ఒక హోప్ వచ్చింది, మేబీ సెకండ్ హాఫ్ బాగుంటుందేమో అనుకున్నట్టే సెకండ్ హాఫ్ బాగానే స్టార్ట్ అవుతుంది, బట్ తర్వాత స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇట్ బికెమ్ ప్రెటీ ప్రెడిక్టబుల్ అండ్ నార్మల్. యాక్చువల్లీ ప్రాపర్ హైస్ ని పెట్టుకునే ప్రెమైస్ ని మంచిగా సెట్ చేసుకున్నా దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారని నాకు అనిపించింది. ఇక సాంగ్స్ అన్ని స్క్రీన్ మీద స్పెక్టాకులర్ గా ఉన్నాయి, బట్ ఫ్లాష్ బ్యాక్ సాంగ్స్ తప్ప మిగిలిన సాంగ్స్ అన్ని ఫ్లోని బ్రేక్ చేసేలానే అనిపించాయి నాకు. సాంగ్స్ కి అంత ఖర్చు అనవసరం అనిపించింది. కరెంట్లీ నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ దోస్ కైండ్ ఆఫ్ సాంగ్స్. స్టోరీని ప్రోగ్రెస్ చేసే సాంగ్స్ అయితే చూస్తున్నారు కానీ స్టోరీకి బ్రేక్ వేసే సాంగ్స్ ని ఎవరు చూడట్లే. ఆ జరగండి సాంగ్ చాలా స్పెక్టాకులర్ గా ఉంది స్క్రీన్ మీద, కానీ ఏం లాభం, ఆ సాంగ్ వస్తున్నప్పుడు చాలా మంది మొబైల్సే చూసుకున్నారు. కొండదేవర అండ్ ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో సాంగ్ ఉంటుంది, అలాంటి సాంగ్స్ అయితే ఫైన్, అవి చూస్తున్నారు జనాలు, వాటికి ఖర్చు పెట్టినా పర్లేదు. ఇది ప్యూర్లీ నా ఒపీనియన్ అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ గుడ్. తమన్ మ్యూజిక్ బాగానే ఇచ్చాడు, బట్ సీన్స్ సరైన పడినప్పుడు తమన్ మాత్రం ఏం చేస్తాడు. ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ ఫేస్ ఆఫ్ సీన్స్ కొంచెం బాగానే ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ టైప్ ఆఫ్ సీక్వెన్సెస్ బాగానే అనిపిస్తాయి. ఎస్జే సూర్య అయితే చెదగొట్టేశారు పర్ఫార్మెన్స్. రామ్ చరణ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎమోషనల్ సీన్స్ లో గట్టా బాగా చేశారు. పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ గుడ్. కామెడీ సీన్స్ పెద్దగా లేవు, కానీ ఎస్జే సూర్య అండ్ జయరామ్ మధ్య క్రియేట్ అయ్యే హ్యూమర్ బాగుంటుంది. యాక్షన్ సీన్స్ బాగానే ఉంటాయి, కానీ అదిరిపోయిందిరా అనేలా ఏముండవు. ఒక యాక్షన్ సీన్ అదిరిపోవాలంటే ఒక ఎమోషన్ ఆర్ ఎలివేషన్ ఉండాలి. అవి ఇందులో మిస్ అయ్యాయని నాకు అనిపించింది. ఈ మూవీ మంచి కమర్షియల్ మూవీ అవ్వలేకపోయింది, అలానే మంచి పొలిటికల్ డ్రామాలా కూడా అవ్వలేకపోయిందని నాకు అనిపించింది. ఈ మూవీ ఒకవేళ హిట్ అయినా బ్రేక్ ఈవెన్ అయినా దానికి ఒకే ఒక రీజన్ రామ్ చరణే అవుతాడు. ఈ మూవీ హిట్ అయిందంటే అది ప్యూర్ రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ పుల్లే. ఇప్పుడు నేను చెప్పబోయేది కమెంట్స్ లో అయితే నువ్వు తీరా మూవీ అనే వాళ్ళ కోసం. భయ్యా, నువ్వెలా అయితే మూవీ బాగుందని అంటున్నావో నేను అలానే డిసప్పాయింట్ అయ్యా అంటున్నా. నువ్వు మూవీ తీయలేదు, నేను మూవీ తీయలేదు, అయినా స్టిల్ నువ్వు జనరిక్ గా మూవీ బాగుంది అంటున్నావు, నేను మాత్రం ఓన్లీ నా ఒపీనియన్ గా నేను డిసప్పాయింట్ అయ్యా అంటున్నా. ఓకే, మరి అర్థమైంది అనుకుంటా. అది మరి ఈ మూవీ పైన నా ఒపీనియన్. నేను డిసప్పాయింట్ అయితే అయ్యా, బట్ మీరు ఈ పండక్కి మీ ఫ్యామిలీతో ఈ మూవీని ఓసారి ట్రై చేయొచ్చని చెప్తా. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది ప్లీజ్ డూ కమెంట్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.